పేరు సాయి కృష్ణ, డిజిటల్ మార్కెట్ ట్రైనర్. ఈరోజు మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో బ్యాకప్ ఏ విధంగా మనం తీసుకోవాలో చూద్దామండి. ఇక్కడ మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ బ్యాకప్ తీసుకోవాలనుకుంటే టోటల్గా మనకి 3 స్టెప్స్ మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మన యొక్క వెబ్సైట్ ఏదైతే బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనకి డేటాబేస్ ఫైల్ నేమ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. థర్డ్ వన్ మనం వచ్చి డేటాబేస్ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ 3 స్టెప్స్ మనం ప్రాపర్గా చేస్తే మన వెబ్సైట్ బ్యాకప్ వస్తుందండి. ఇక్కడితో మనకి వెబ్సైట్ బ్యాకప్ అనేది క్లియర్ అవుతుంది. వన్స్ బ్యాకప్ వచ్చిన తర్వాత మనం వేరే సర్వర్కి మనం మూవ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? .com ఈ యొక్క వెబ్సైట్ నేను ఇప్పుడు బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్ మనం బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ యొక్క కంట్రోల్ ప్యానల్ మీరు లాగిన్ అవ్వాలండి. అంటే మీ యొక్క సర్వర్ ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. వన్స్ ఎప్పుడైతే మీరు సర్వర్ లాగిన్ అయ్యారో నెక్స్ట్ స్టెప్లో మీకు ఫైల్స్ ఆప్షన్ చూజ్ చేసుకుంటారో ఫైల్స్లో ఫైల్ మేనేజర్ మనం ఇక్కడ చూజ్ చేసుకుంటాం అనమాట. ఈ ఫైల్స్ అండ్ ఫైల్ మేనేజర్లో ఏముంటుందంటే మన యొక్క వెబ్సైట్కి సంబంధించి కంప్లీట్ డేటా అంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇక్కడ ఉంటాయండి. చూస్ ద ఫైల్ మేనేజర్. ఎప్పుడైతే ఫైల్ మేనేజర్ ఆప్షన్ చూజ్ చేసుకున్నామో నెక్స్ట్ మనం ఏ వెబ్సైట్ అయితే బ్యాకప్ తీయాలనుకుంటున్నామో చూస్ దట్ పర్టికులర్ వెబ్సైట్. చూడండి, ఇప్పుడు ఈ వెబ్సైట్ నేను బ్యాకప్ తీయాలనుకుంటున్నాను. సో ఈ యొక్క వెబ్సైట్ నేను చూజ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ వెబ్సైట్ బ్యాకప్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకోవాలండి. దానికోసం మీకు నాకు సెలెక్ట్ ఆల్, ఎప్పుడైతే సెలెక్ట్ ఆల్ చూజ్ చేసుకున్నానో ఇక్కడ నాకున్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మొత్తం సెలెక్ట్ అవుతాయి. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత చూస్ ద కంప్రెస్ ఆప్షన్, సెలెక్ట్ ద .zip ఆప్షన్. మనం ఇక్కడ జిప్ ఫార్మాట్ తీసుకుంటామండి. చాలా మనకి సర్వర్స్ ఏంటంటే జిప్ ఫార్మాట్ ఫైల్సే అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ జిప్ ఫార్మాట్ ఫైల్స్ మనం చూజ్ చేసుకుంటాం. అలాగే ఈ యొక్క వెబ్సైట్ నేమ్ కూడా ఇక్కడ ఇలా ఇస్తామన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ నేమ్ కూడా ఈ విధంగా ఎంట్రీ చేస్తాము. లాస్ట్లో మనకి .zip అనే ఫైల్ మనం సేవ్ చేస్తామన్నమాట. చూడండి, వన్స్ మనకి .zip ఫైల్ కంప్రెస్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా విజిబిలిటీ అవుతుందండి. క్లోజ్ అండ్ సెలెక్ట్ .zip ఫార్మాట్ ఫైల్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేశారో మీ యొక్క వెబ్సైట్ బ్యాకప్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ మనకి స్టెప్ 1 కంప్లీట్ అయిందండి. స్టెప్ 1లో మనం ఏం చేస్తున్నామంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు స్టెప్ 2కి వెళ్తామండి. స్టెప్ 2లో ఏంటంటే మన డేటాబేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డేటాబేస్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మీకు ఒక్క వెబ్సైట్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ ఉండేటప్పుడు మీరు డేటాబేస్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్టెప్ 2 కింద మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది చూడండి. ఇందులో config.php wp-config.php ఫైల్ ఉంటుందండి. ఈ ఫైల్లో మీరు ఓపెన్ చేస్తే మీకు డేటాబేస్ నేమ్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఈ ఫైల్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ ఎడిట్. చూడండి, వన్స్ ఎప్పుడైతే ఎడిట్ చేశానో క్లిక్ ఆన్ వన్ మోర్ ఎడిట్. చూడండి, ఎప్పుడైతే ఎడిట్ చేసామో ఇక్కడ మనకి డీబీ నేమ్ అని చెప్పి ఇలాగా నేమ్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఈ నేమ్ అనేది మనకి డీబీ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డీబీ నేమ్ మీన్స్ డేటాబేస్ నేమ్ అండి. ఇప్పుడు ఇక్కడ మనం డేటాబేస్ నేమ్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గో బ్యాక్ టు యువర్ కంట్రోల్ ప్యానల్ అండి. ఇక్కడ మన కంట్రోల్ ప్యానల్కు వచ్చి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాబేస్ ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డేటాబేస్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడైతే మీరు కంట్రోల్ ప్యానల్ లాగిన్ అయ్యారో నెక్స్ట్ చూస్ ద డేటాబేస్ ఆప్షన్ అండి. చూడండి, ఇక్కడ మనకి డేటాబేస్ ఫైల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి మనం డేటాబేస్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మనం wp-config ఫైల్లో డేటాబేస్ నేమ్ చూజ్ చేసుకున్నామో ఆ డేటాబేస్ నేమ్ నుంచి మనం చూడండి ఇక్కడ స్టెప్ 3లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆ డేటాబేస్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే స్టెప్ 2లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో డీబీ నేము ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే
ఫస్ట్ మన కంట్రోల్ ప్యానల్లోకి వచ్చి చూస్ ద డేటాబేస్ ఆప్షన్, సెలెక్ట్ ద పిహెచ్పి మై అడ్మిన్ అండి. వన్స్ ఎప్పుడైతే పిహెచ్పి మై అడ్మిన్ మనం ఇక్కడ క్లిక్ చేసామో ద లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే డేటాబేస్ నేమ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ డేటాబేస్ నేమ్స్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏదైతే డేటాబేస్ నేమ్ ఇప్పుడు చూజ్ చేసుకున్నారో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా wp-config ఫైల్లో మనం ఏదైతే డేటాబేస్ నేమ్ చూజ్ చేసుకున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం డేటాబేస్ ఫైల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని డౌన్లోడ్ చేసుకునే ముందు ఫస్ట్ సెలెక్ట్ ఆల్ ఫైల్స్ అండి. ఇక్కడ మన కింద ఆప్షన్ ఉంది సెలెక్ట్ ఆల్ ద ఫైల్స్, క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్, select the quick method and format is SQL and click on go. చూడండి ఇప్పుడు మనకి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ డౌన్లోడ్ అయిపోయినాయి, అలాగే డేటాబేస్ నేమ్ కూడా మనకి డౌన్లోడ్ అయిందండి. అలాగే ఈ రెండింటికి మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా కావాలి కాబట్టి ఆ కాన్ఫిగ్ ఫైల్ని కూడా మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ కాన్ఫిగ్ ఫైల్ ఏంటంటే wp-config.php. ఈ ఫైల్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మనం డేటాబేస్ ఫైల్ డౌన్లోడ్ చేసాము, అలాగే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ రెండు డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఆ రెండింటికి మనకి ఇంటిగ్రేట్ అయిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి wp-config.php అండి. ఈ wp-config.php అనేది మీకు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్లో ఉంటుంది. ఆ ఫైల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండి. ఇక్కడితో మనకి మన యొక్క వెబ్సైట్ కంప్లీట్ బ్యాకప్ అనేది మనం తీసుకున్నామండి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే మనకి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అలాగే ఎస్క్యూఎల్ డేటాబేస్ ఫైల్స్ని మన న్యూ సర్వర్ ఏదైతే ఉందో దాంట్లో మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ మనం నెక్స్ట్ కంటిన్యూ స్టెప్లో చూద్దామండి. న్యూ సర్వర్ లాగిన్ అయ్యాను. వన్స్ ఎప్పుడైతే లాగిన్ అయ్యానో నా యొక్క వెబ్సైట్ ఫస్ట్ ఇక్కడ నేను యాడ్ చేసుకోవాలండి. నా వెబ్సైట్ యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను ఇక్కడ ఫైల్స్ కానీ డేటాబేస్ ఫైల్స్ కానీ నేను అప్లోడ్ చేయగలుగుతాను అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కంట్రోల్ ప్యానల్ లాగిన్ అయ్యాను. నేను ఏదైతే న్యూ సర్వర్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ యొక్క సర్వర్లో సంబంధించి కంట్రోల్ ప్యానల్ లాగిన్ అయ్యానండి. వన్స్ ఎప్పుడైతే కంట్రోల్ ప్యానల్ లాగిన్ అయ్యానో చూడండి గో టు డొమైన్స్, ఇక్కడ మనకి డొమైన్ అనే ఆప్షన్ ఉంది. చూస్ ద యాడ్ ఆన్ డొమైన్ అండి, చూస్ ద యాడ్ ఆన్ డొమైన్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ యాడ్ ఆన్ డొమైన్ ఉందో ఇక్కడ మనం ఆ డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మనకి డొమైన్ నేము అట్ ది సేమ్ టైం FTP డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ ఆన్ యాడ్ ఆన్ డొమైన్ అండి. వన్స్ ఎప్పుడైతే డొమైన్ యాడ్ చేసామో చూడండి, వన్స్ ఎప్పుడైతే మనం డొమైన్ యాడ్ చేసామో మనకి నెక్స్ట్ గో బ్యాక్ టు కంట్రోల్ ప్యానల్. చూడండి మీరు ఎప్పుడైతే డొమైన్ యాడ్ చేశారో మీ యొక్క డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ మీరు ఇక్కడ ఫైల్స్లోకి వచ్చి ఫైల్ మేనేజర్లో మీరు చెక్ చేసుకుంటే ఆ నేమ్ అనేది మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి. చూడండి srisari.com అని చెప్పి మనకి ఇలాగా అవైలబిలిటీ ఉంది. చూస్ ద srisari.com. చూడండి ఎప్పుడైతే srisari.com చూజ్ చేసుకున్నామో ఇక్కడ మనకి ఎటువంటి ఫైల్స్ లేవండి. ఇక్కడ మీరు వర్డ్ప్రెస్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదండి. ఇక్కడ డైరెక్ట్గా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏవైతే డౌన్లోడ్ చేసామో ఫైల్స్, ఇంతకుముందు మనకి ఫైల్స్ మనం డౌన్లోడ్ చేసాం కదా, ఈ ఫైల్లో ఈ జిప్ ఫార్మెట్ ఫైల్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేస్తామన్నమాట. క్లిక్ ఆన్ అప్లోడ్ ద ఫైల్, సెలెక్ట్ ద ఫైల్. చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ బ్యాకప్ చేసిన ఫైల్స్ అన్ని కలిపి ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను బ్యాకప్ ఫైల్స్ మొత్తం చూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు బ్యాకప్ ఫైల్స్ మొత్తం ఉన్నాయి, ఇక్కడ మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి చూస్ ద ఫైల్, క్లిక్ ఆన్ ఓపెన్. చూడండి వన్స్ ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో క్లిక్ చేశారో మీ ఫైల్ అనేది ఇలాగా అప్లోడ్ అవుతూ ఉంటుందండి.
చూడండి వన్స్ ఎప్పుడైతే ఇలాగా కంప్లీట్గా అప్లోడ్ అయిపోయిందో గో బ్యాక్. చూడండి వన్స్ ఎప్పుడైతే మనం ఇక్కడ బ్యాక్ వచ్చామో ఇక్కడ మనకి డాట్ జిప్ ఫార్మెట్ ఫైల్ ఇక్కడ ఉంది. సెలెక్ట్ ద డాట్ జిప్ ఫార్మెట్ ఫైల్, క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. చూడండి ఎప్పుడైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో చూస్ ద ఎక్స్ట్రాక్ట్ ఫైల్. చూడండి ఎక్స్ట్రాక్ట్ ప్రాసెస్ మనకి ఇలా కంప్లీట్ అయ్యి మనకి ఆ వెబ్సైట్ సంబంధించి కంప్లీట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇలాగా విజిబిలిటీ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కంప్లీట్గా అప్లోడ్ చేసాము. నెక్స్ట్ స్టెప్లో మనం అప్లోడ్ చేయవలసింది డేటాబేస్ నేమ్ అండి. అంటే డేటాబేస్ ఫైల్స్ మనం అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ స్టెప్లో మనం డేటాబేస్ ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ డేటాబేస్ ఫైల్స్ మనం ఏ విధంగా అప్లోడ్ చేస్తామంటే మళ్ళీ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చి ఇక్కడ మనకి డేటాబేస్ అనే ఆప్షన్ ఉంది. ఈ డేటాబేస్ ఆప్షన్స్లో MySQL డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటామండి. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటాము? MySQL డేటాబేస్. MySQL డేటాబేస్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ మనం డేటాబేస్ నేమ్ ఎంట్రీ చేస్తామన్నమాట. శ్రీసరి అని చెప్పి ఇలాగా ఎంట్రీ చేశాను. ఇప్పుడు నాకు డేటాబేస్ నేము మన ఇష్టం ఎనీ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చండి. క్లిక్ ఆన్ క్రియేట్ ఏ డేటాబేస్ నేమ్. చూడండి ఈ డేటాబేస్ నేమ్ మనకి ఇలా క్రియేట్ అవుతుంది. ఈ నేమ్ మనం ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెట్టుకుంటాం అన్నమాట. నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో దాంట్లో ఇలాగా డేటాబేస్ నేమ్ అనేది కాపీ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ గో బ్యాక్. ఇప్పుడు చూడండి మనం డేటాబేస్ నేమ్ క్రియేట్ చేసాము. ఈ డేటాబేస్ నేమ్కి ఒక యూజర్ని కనెక్ట్ చేయాలండి. అంటే ఆ ఫైల్స్ యాక్సెస్ కోసం అలా యూజర్ని కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే డేటాబేస్ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేయాలండి. ఇక్కడ మనం డేటాబేస్ యూజర్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి డేటాబేస్ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. చూడండి ఇక్కడ డేటాబేస్ యూజర్ నేమ్ ఈ విధంగా ఇచ్చాను. ఓకే, ఇంకా మనకు కావాలి అనుకుంటే స్ట్రాంగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, డేటాబేస్ నేమ్ ఇలా ఇచ్చేసాను. పాస్వర్డ్ ఇక్కడ మళ్ళీ రీజనరేట్ చేస్తున్నాను అనమాట. పాస్వర్డ్ కూడా జనరేట్ చేస్తున్నాము. పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు ఈ పాస్వర్డ్ని కూడా మనం సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ కూడా మనం ఇలాగా సేవ్ చేస్తామన్నమాట. వన్స్ పాస్వర్డ్ కూడా కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ కూడా ఇలా వచ్చింది. వన్స్ ఎప్పుడైతే పాస్వర్డ్ వచ్చిందో క్లిక్ ఆన్ క్రియేట్ ఏ యూజర్ అండి. చూడండి ఇప్పుడు మనకి డేటాబేస్ నేమ్ వచ్చింది, అలాగే డేటాబేస్ యూజర్ నేమ్ కూడా మనకి ఇలాగా వచ్చేసింది అనమాట. డేటాబేస్ నేమ్ తీసుకున్నాము ఫస్ట్, అలాగే డేటాబేస్ యూజర్ నేమ్ అండి ఇది. చూడండి వన్స్ ఎప్పుడైతే డేటాబేస్ నేమ్ క్రియేట్ అయిపోయిందో నెక్స్ట్ మన స్టెప్లో ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ యూజర్ నేము అండ్ డేటాబేస్ నేము ఈ రెండు కూడా కనెక్ట్ చేయాలన్నమాట. సో దానికోసం మనకి కింద ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి యాడ్ యూజర్ టు డేటాబేస్ అన్నాడు. సో ఇప్పుడు మనకి డేటాబేస్ నేమ్ ఏముంది? శ్రీసరి. అలాగే చూడండి డేటాబేస్ మనకి డేటాబేస్ యూజర్ నేమ్ వచ్చి శ్రీసరి ఉంది. డేటాబేస్ నేమ్ ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. వన్స్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో క్లిక్ ఆన్ యాడ్. చూడండి వన్స్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ క్లిక్ ఆన్ యాడ్, సెలెక్ట్ ఆల్ ప్రివిలేజెస్, క్లిక్ ఆన్ మేక్ చేంజ్. చూడండి ఇప్పుడు మన డేటాబేస్కి డేటాబేస్ నేమ్ అండ్ డేటాబేస్ యూజర్ అనేది కనెక్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే గో బ్యాక్ టు కంట్రోల్ ప్యానల్. మళ్ళీ కంట్రోల్ ప్యానల్కి వెళ్తాం. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం డేటాబేస్ ఫైల్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలన్నమాట. డేటాబేస్ ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ
ఎక్కడికి వస్తామంటే డేటాబేస్ దగ్గరికి వచ్చి చూస్ ద PHP మై అడ్మిన్, చూస్ ద PHP మై అడ్మిన్ అని. ఎప్పుడైతే PHP మై అడ్మిన్కి వచ్చామో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మన యొక్క డేటాబేస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన డేటాబేస్ నేము ఈ నేమ్ కాబట్టి ఈ నేమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ ఎప్పుడైతే నేమ్ సెలెక్ట్ చేశానో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా అంటే డేటాబేస్ ఫైల్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాండి. క్లిక్ ఆన్ ఇంపోర్ట్, చూస్ ద ఫైల్ .SQL. చూడండి ఇక్కడ మన .SQL ఫైల్ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది, చూస్ ద .SQL ఫైల్ అండి. క్లిక్ ఆన్ ఓపెన్, క్లిక్ ఆన్ గో. వన్స్ ఎప్పుడైతే గో అని క్లిక్ చేసామో చూడండి క్లిక్ ఆన్ గో అని క్లిక్ చేయగానే మనకి ఈ ఫైల్స్ మొత్తం అప్లోడ్ అవుతాయండి. చూడండి ప్రాసెస్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాసెస్ అవుతుందండి. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే మనకి కంప్లీట్గా ఫైల్స్ అనేది విజిబిలిటీ అవుతాయి. చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి డేటాబేస్ ఫైల్స్ కంప్లీట్గా అప్లోడ్ అయినాయండి. ఇప్పుడు డేటాబేస్ ఫైల్ కంప్లీట్గా అప్లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ చెక్ చేసుకుంటామండి. ఏంటి చెక్ చేసుకుంటామంటే మనకు రూట్ పాత్ కరెక్ట్గా ఉందా లేదా. ఆ రూట్ పాత్ చెక్ చేసుకోవడానికి మనం డైరెక్ట్గా ఇక్కడే మనకి సెర్చ్ బటన్ పైన మనం క్లిక్ చేయొచ్చు అనమాట. వన్స్ ఎప్పుడైతే సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసామో ఇక్కడ మనకి public_HTML అనే ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ ఆల్ ఫైల్స్, క్లిక్ ఆన్ గో. చూడండి ఎప్పుడైతే మనం క్లిక్ ఆన్ గో అని ఇచ్చామో మన దగ్గర ఉన్న ఫైల్కి సంబంధించి ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ వచ్చున్నాయి. మ్యాచింగ్ 1, 23 మ్యాచ్ సెన్స్ ఉంది, 4 మ్యాచెస్ అని చెప్పి మనకి ఇలాగా ఆప్షన్స్ వచ్చున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన యొక్క డేటాబేస్ నేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే RCP Tech అని ఉంది కదా, ఈ నేము మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఇప్పుడు నేను బ్రౌజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఇలాగా ఫైల్ ఓపెన్ అయింది. ఈ ఫైల్ మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ ఆన్ ఎడిట్. చూడండి ఎప్పుడైతే మనం ఎడిట్ చేసామో public_HTML అనేది ఆల్రెడీ ఇందులో చూడండి క్లియర్గానే ఇక్కడ ఉంది మీకు ఈ ఫైల్. ఓకే, ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళా ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటామండి. మళ్ళా సేమ్ గో ఫర్ సెర్చ్ public_HTML, సెలెక్ట్ ఆల్ ఫైల్స్, క్లిక్ ఆన్ గో. చూడండి వన్స్ ఎప్పుడైతే మనం గో అని చూసుకున్నామో ఇక్కడ మనకి ఫైల్స్ నేమ్స్ ఉన్నాయి. చూస్ ద బ్రౌజర్. చూడండి ఇక్కడ ఒక్కొక్క ఫైల్ మనకి ఇక్కడ ఇలా విజిబిలిటీ అవుతున్నాయి. ఈ ఫైల్స్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటామండి. ఫైల్స్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైల్స్ ఆప్షన్స్ మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. క్లిక్ ఆన్ ఎడిట్. చూడండి ఇక్కడ మీకు రూట్ పాత్ ప్రాపర్గా ఉంటే ప్రాబ్లం లేదండి. ఇక్కడ చూడండి మీకు public_HTML ఇలా మీకు ఆప్షన్ ఉంది. ఒకవేళ రూట్ పాత్ కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మనకు తెలుస్తుందండి. ఇక్కడ ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదని చెప్తున్నాడు. అలాగే గో బ్యాక్. ఇక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ మళ్ళా సెట్ చేసుకుంటాం. ఇలాగ మనకు అక్కడ 24 ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ 24 ఫైల్స్ ఈ నేమ్ ప్రాపర్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలన్నమాట. రూట్ పాత్ చూడండి గో. చూడండి అలాగే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంది. గో ఫర్ బ్రౌజింగ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి ఇక్కడ మనకి 4 ఉన్నాయి. ఇక్కడ మనకి ఫైల్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రూట్ పాత్ ఫైల్ ఎడిట్. చూడండి థీము index.html టెస్ట్ ఇవన్నీ ప్రాపర్గా మనకి ఉన్నాయండి.
డేటాబేస్ ఫైల్స్కి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదని క్లియర్గా మనకు కనిపిస్తుంది. రూట్ పాత్ అనేది ప్రాపర్గా ఉంది. ఇన్ కేస్ రూట్ పాత్లో ఈ నేమ్ లేకపోతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ నేమ్ లేకపోతే మీరు ఏం చేయొచ్చు, ఆ నేమ్ వచ్చేటట్టు మనం ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఏవైతే ఫైల్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తున్నాం, ఈ డేటాబేస్ ఫైల్స్ని అక్కడ ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని రెండు ఇంటిగ్రేట్ చేయాలండి. ఆ రెండు ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటే గో బ్యాక్ టు కంట్రోల్ ప్యానల్, చూస్ ద ఫైల్ మేనేజర్, చూడండి సెలెక్ట్ యువర్ డొమైన్. మీరు ఎప్పుడైతే డొమైన్ సెలెక్ట్ చేశారో మీకు ఆప్షన్స్ అన్నీ ఈ విధంగా విజిబిలిటీ అవుతాయండి. వన్స్ విజిబిలిటీ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. చూజ్ wp-config.php, క్లిక్ ఆన్ ఎడిట్, ఎంటర్ ద DB నేమ్ అండి. ఈ డేటాబేస్ నేమ్ ఏదైతే ఉందో ఈ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేస్తాం. చూడండి ఇక్కడ డేటాబేస్ నేమ్ అని ఉంది కదా, ఈ నేమ్ తీసేసి ఈ నేమ్ ఎంట్రీ చేస్తామన్నమాట. అలాగే యూజర్ నేమ్, అలాగే పాస్వర్డ్. క్లిక్ ఆన్ సేవ్ చేంజ్. ఇక్కడితో మనకి సర్వర్ మనం చేయవలసిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ మనం ఎక్కడికి వెళ్తామంటే చూడండి, నెక్స్ట్ స్టెప్ మనకి డొమైన్ లొకేషన్ అండి. ఆల్రెడీ నేను గోడాడీలో లాగిన్ అయి ఉన్నాను. సో నా యొక్క డొమైన్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని చూస్ ద DNS, చూడండి ఎప్పుడైతే నేను DNS క్లిక్ చేశానో ఇక్కడ నాకు నేమ్ సర్వర్స్ అనే ఆప్షన్స్ వచ్చింది. క్లిక్ ఆన్ చేంజ్ నేమ్ సర్వర్స్. ఇక్కడ మనకి విజిబిలిటీ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేమ్ సర్వర్స్ అనేది మనం ఇవ్వాలండి. ఆ నేమ్ సర్వర్స్ మనం ఇక్కడ ఏదైతే సర్వర్ బై చేస్తున్నామో ఇక్కడ మనం ఏదైతే సర్వర్ బై చేస్తున్నామో ఇక్కడే మనకి నేమ్ సర్వర్స్ అనేది విజిబిలిటీ అవుతాయి అన్నమాట. ప్రైమరీ నేమ్ సర్వర్, ఇక్కడ ప్రైమరీ నేమ్ సర్వర్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాము. అలాగే సెకండరీ నేమ్ సర్వర్స్ ఉంది, ఈ రెండు మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చి సేవ్ చేస్తామండి. వన్స్ ఎప్పుడైతే సేవ్ చేస్తామో నెక్స్ట్ 24 అవర్స్లో మన యొక్క వెబ్సైట్ అనేది లైవ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఇలాగ మనకి 24 అవర్స్లో మన యొక్క వెబ్సైటు ఓపెన్ అవుతుందండి. ఓకేనా, ఇలాగ మనకి వెబ్సైట్ లైవ్ ఓపెన్ అవుతుందండి. ఇది మనం ఒక వెబ్సైట్ని మనం బ్యాకప్ తీసుకొని ఒక సర్వర్లో బ్యాకప్ తీసుకొని న్యూ సర్వర్కి అప్లోడ్ చేసే ప్రాసెస్ అండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయొచ్చు, దానికి మీకు రిప్లై వస్తుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యొక్క ఛానల్ అండి. థ్యాంక్ యూ.